హాయ్ అందరికీ. ఈరోజు మనము ఒక కథ గురించి మాట్లాడుకుందాం. బహుశా చిన్నప్పుడు మనందరం వినే ఉంటాం. పావురాలు, వేటగాడి కథ. ఐకమత్యమే మహాబలం అని చెప్పే కథ. సరే, ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా నేరుగా ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక పావురం వలలో చిక్కుకుందనుకోండి, అది ఒక్కటే తన బలంతో బయటపడగలదా? ఛాన్సే లేదు కదా. మరి అదే 100 పావురాలైతే? ఆ ఇప్పుడు కథలో అస్సలు మజా మొదలవుతుంది. ఈ ప్రశ్నకు జవాబే మన కథ. రైట్, ఇక కథ మొదలు పెడదాం. ప్రతి మంచి కథలాగే మన కథ కూడా ఒక ప్రశాంతమైన అడవిలో మొదలవుతుంది. అక్కడ కొన్ని పావురాలుండేవి. వాటికి ఒక రాజు కూడా ఉండేవాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక దట్టమైన అడవి. ఆ అడవికి మధ్యలో ఆకాశాన్నే తాకుతుందా అన్నట్టు ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టే వందలాది పావురాలకి ఇల్లు, వాటి ప్రపంచం. అక్కడవి చాలా హాయిగా, సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ పావురాలన్నింటికీ ఒక రాజుండేవాడు. పేరు చిత్రగ్రీవుడు. ఆయన ఊర్కే రాజుగాదు, వయసులో పెద్దవాడు. అంటే బోలెడంత అనుభవముంది. చాలా తెలివైనవాడు కూడా. ఆయన ఉన్నంతకాలం వాటికి ఏ ఆపద రాదన్నది ఒక ధైర్యం. కాని అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగాలి కదా. జరిగింది. ఒక చిన్న ఆశ వాళ్ళ జీవితాల్నే ప్రమాదంలో పడేసింది. ఒకరోజు ఉదయం పావురాలన్నీ ఆహారం వెతుక్కుంటూ ఎగురుతున్నాయి. అప్పుడే కింద నేలమీద ఎవరో చల్లినట్టుగా కుప్పలు కుప్పలుగా బియ్యం గింజలు కనిపించాయి. ఇక చూడండి, ఆకలితో ఉన్నవాటికి పండగే పండగ. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. చాలా పావురాలు, ముఖ్యంగా కుర్రపావురాలు, అబ్బా ఈరోజు మనదే, భలే విందు దొరికింది అని ఎగిరి గంతేశాయి. కాని చిత్రగ్రీవుడికి మాత్రం ఎక్కడో అనుమానం కొట్టింది. ఆయనన్నాడు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ అడవి మధ్యలో ఎవ్వరూ లేని చోట ఇన్ని బియ్యపు గింజలు ఎలా వస్తాయి? ఇందులో ఏదో మోసముంది, ప్రమాదముంది అని గట్టిగా హెచ్చరించాడు. కాని ఏం లాభం? కడుపులో ఆకలి మండుతుంటే రాజుగారి మాటలెవరికి వినపడతాయి? అంతే. ఆయన మాటల్ని అస్సలు పట్టించుకోకుండా అన్నీ గబగబా కిందకి వాలి గింజలు తినడం మొదలుపెట్టాయి. ఇక చేసేదేమీ లేక, వాటిని ఒంటరిగా వదిలేయలేక చిత్రగ్రీవుడు కూడా వాటితో పాటు దిగాడు. అవి అలా ఆవురావురుమని గింజలు తింటున్నాయో లేదో ఒక్కసారిగా ఛల్ అని ఒక పెద్ద శబ్దం. అంతే, వాటన్నింటిమీద ఒక పెద్ద వల వచ్చిపడింది. అప్పటిదాకా పొదలచాటున దాక్కున్న వేటగాడు బయటికొచ్చాడు. పాపం, పావురాలన్నీ చిక్కుకుపోయాయి. ఇక చూడాలి, భయంతో ఒక్కో పావురం దాని శక్తి కొద్దీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. బయటపడాలని తెగ ప్రయత్నించాయి. కాని అవి ఎంత గింజుకుంటే ఆ వల అంత బిగుసుకుపోతోంది. ఏం చేసినా లాభం లేదు. ఇక మన పని అయిపోయిందని అన్నీ నిరాశలో మునిగిపోయాయి. అందరూ ఆశ వదిలేసుకున్న ఆ క్షణంలో వాళ్ల తెలివైన రాజు చిత్రగ్రీవుడు మళ్లీ ముందుకొచ్చాడు. అతని మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. చిత్రగ్రీవుడు గొంతు పెంచి ఇలా అన్నాడు, ఓ మిత్రులారా, భయపడడం ఆపండే, నేను చెప్పేది వినండి. మనం ఇలా విడివిడిగా కొట్టుకుంటే ఇక్కడే చచ్చిపోతాం. కాని ఒక్కటే దారుంది. మనమందరం కలిసి ఒకేసారి మన బలాన్నంతా ఉపయోగించి ఎగిరితే ఈ వలని కూడా మనతో పాటే పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ మాటలు వినగానే చచ్చిపోయిన పావురాల్లో మళ్లీ ప్రాణమొచ్చినట్టయింది. ఆయన ప్లాన్ చాలా సింపుల్. ఆయన చెప్పాడు, చూడండి, అందరూ రెడీగా ఉండండి. నేను 1, 2, 3 అని లెక్కిస్తాను. 3 అనగానే అందరూ ఒకేసారి రెక్కలు ఆడిస్తూ పైకెగరాలి. చూసారా, ఇక్కడ ముఖ్యం అందరూ ఒకేసారి చేయడం. అదే సమన్వయం. సరే, అంతా సిద్ధం. చిత్రగ్రీవుడు లెక్కపెట్టాడు. 1, 2, 3. అంతే, అద్భుతం. వందలాది పావురాలు ఒక్కసారిగా తమ బలాన్నంతా కూడదీసుకుని పైకెగిరాయి. ఇంకేముంది, ఆ బరువైన వల కూడా వాటితో పాటే గాల్లోకి లేచింది. కింద ఉన్న వేటగాడు నోరు వెళ్లబెట్టి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోలాడు. వాడికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఓకే, వలతో పాటు ఎగరడం సరే, అది మొదటి గెలుపు మాత్రమే. కాని ఇప్పుడు ఆ వల నుంచి బయటపడాలి కదా. దీనికి చిత్రగ్రీవుడు తన తెలివిని మాత్రమే కాదు, తన స్నేహాన్ని కూడా నమ్ముకున్నాడు. చిత్రగ్రీవుడు ఆ పావురాల గుంపునంతటినీ దూరంగా ఒక కొండ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్రాణస్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండేదు. తన స్నేహితుడు
మిగతా పావురాలు ఆ వలలో చిక్కుకోవడం చూసి హిరణ్యకుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెంటనే తన పదునైన పళ్లతో ఆ వల తాళ్లను టకటకా కొరికేసింది. అంతే, కొద్దిసేపట్లోనే పావురాలన్నీ మళ్లీ స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. సరే, కథ అయిపోయింది. మరి ఇంతకీ ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొత్తానికి గుండెలాంటి పదం ఒక్కటే: ఐకమత్యం. అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అందరం ఒకటిగా ఉండటం, ఒకే లక్ష్యం కోసం ఒకే మాట మీద కలిసి పనిచేయటం. దాన్నే ఐక్యత అంటాం. అందుకే ఈ కథ మనకు చాలా స్పష్టంగా, బలంగా ఒకే ఒక్క నీతిని చెప్తుంది: ఐకమత్యమే మహాబలం. చూశారు కదా, ఒక్కో పావురం విడిగా బలహీనమే, కాని అన్ని కలిస్తే ఏకంగా ఒక వలనే ఆకాశంలోకి ఎత్తుకెళ్ళిపోయాయి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. చివరిగా ఒక్క విషయం: ఈ కథ కేవలం పావురాలది కాదు, మనది, మనందరిది. ఈ ఐక్యత అనే సూత్రం మన జీవితంలో ఎక్కడ వర్తించదు చెప్పండి? మన కుటుంబంలో, మన స్నేహితులతో, మనం పనిచేసే చోట, ఎక్కడైనా సరే. ఒక్కసారి ఆలోచించండి, మనమందరం కూడా ఇలాగే కలిసికట్టుగా ఉంటే మన జీవితాల్లో వచ్చే ఎలాంటి కష్టాలనే వలనైనా సరే ఛేదించలేమా?